మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం నిన్న ఏదైతే పోస్టర్లో మనం పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది, సో నిన్నటి వరకు రైన్స్ ఏ విధంగా ఉంటాయన్నది సో వీడియో చేయడానికి సమయం లేకపోవడం వల్ల మనమైతే పోస్టర్స్ అనేవి చేయడం జరిగింది. సో నిన్న ఇచ్చినటువంటి పోస్టర్లో ఎంటైర్ ఉత్తరాంధ్రలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. సో ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో నైట్ ఒక 8 నుంచి 11 మధ్య పడతాయని చెప్పేసి వర్షాలు ఏ విధంగా పడతాయనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఎంటైర్ రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో నిన్నైతే వర్షాలు పడడం జరిగిందండి. అయితే ఈరోజు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. ఈరోజు కూడా మనకి ఉదయం అంతా కూడా ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో. సో మ్యాక్సిమం ప్రజెంట్ అయితే మనకి కాకినాడ వద్ద మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది ఒక 9-10 వరకు. రిమైనింగ్ విజయవాడ అదేవిధంగా ఏలూరు, నెక్స్ట్ మనకి మాచర్ల వరకు మనకి తేలికపాటి వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది అప్ టు 11 వరకు ఈరోజు. ఇక రిమైనింగ్ అంతా చూసుకుంటే మధ్యాహ్నం కూడా మనకి ఒక శ్రీకాకుళంలోని మధ్యాహ్నం ఒక 12 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి రేపు ఎర్లీ మార్నింగ్ 8 వరకు మనకి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు విధంగా పడతాయనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. మధ్యాహ్నం 12-1 గంట నుంచి మనకైతే వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈరోజు కూడా. అది ఎక్కడి నుంచి అంటే శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, పలాసలో ఒక మోస్తారు వర్షం అయితే ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి టెక్కలి, తదుపరి పాతపట్నం, అదేవిధంగా పాలకొండ, ఆమదాల వలస, శ్రీకాకుళం, రాజా, అదేవిధంగా బొబ్బిలి, పార్వతీపురం, నెక్స్ట్ మనకి సాలూరు, గజపతి నగరం, విజయనగరం, భీమునిపట్నం, విశాఖపట్నం, అదేవిధంగా మనకి నర్సీపట్నం, తుని వరకు మనకి సబ్బవరం, అనకాపల్లి ఇవన్నీ కూడా మనకి నిన్న ఏ విధంగా అయితే పడ్డాయో ఈరోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా మనకి సాయంత్రం 5 నుంచి 7 లోపల మనకి తుని, కాకినాడ, అదేవిధంగా మనకి భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం ఇవన్నీ కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక సాయంత్రం ఒక 8 నుంచి ఎర్లీ మార్నింగ్ 6-8 వరకు మనకైతే అంటే రాత్రి సమయంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఏలూరు, నర్సరావుపేట, చీరాల, దర్శి, ఒంగోలు, చిలకలూరుపేట ఇవన్నీ కూడా మోస్తారు వర్షాలకు మించి పడే అవకాశం అయితే ఉంటుందండి. ఎక్కువ మొత్తంలో మనకి సంతనపల్లి, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడలో మనకి రాత్రి అంటే మిడ్ నైట్ అనమాట ఒక 2 నుంచి 3 ఆ ప్రాంతంలో వేకువజామున 3 ఆ టైంలో మనకి మోస్తారు వర్షం సంతనపల్లి, గుంటూరు, విజయవాడలో మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందండి. ఫర్దర్గా మనకి ఇంకా చూసుకుంటే రాయలసీమ జిల్లాలు అదేవిధంగా దక్షిణ కోస్తాలో ఒంగోలు, కావలి, కనిగిరి, అదేవిధంగా కాళగిరి, నెల్లూరు, కోట, వెంకటగిరి, కడప, పొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, మదనపల్లి, అదేవిధంగా మనకి అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, అదోని ఇవన్నీ కూడా అప్ టు కర్నూలు వరకు. కర్నూలు అవన్నీ తేలికపాటి వర్షం ఉంటుందండి. ఇక రిమైనింగ్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు నైట్ కురిసే అవకాశం అయితే ఉంటుంది. సో యాజ్ పర్ డేటా బట్టి సో మ్యాక్సిమం మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఈరోజు నైట్ కూడా ఎంటైర్డ్ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఉంటాయి. మధ్యాహ్నం సమయంలో మనకి ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలో ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఈరోజు ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు. ఇక గాలుల తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుందండి. గాలుల తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇక అంటే రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మనకైతే గాలులు అనేవి ఉదయం పూట వీచే అవకాశం అయితే ఉంటుంది. అంటే కర్నూలు, గూడూరు, గిద్దలూరు, అనంతపురం, కడప, పొద్దుటూరు, పులివెందుల, మదనపల్లి ఇవన్నీ కూడా తిరుపతి, నెల్లూరు, ఏలూరు, విజయవాడ ఇవన్నీ కూడా ఉదయం పూట ఎక్కువ మొత్తంలో గాలి తీవ్రత ఉంటుంది. సో ఫర్దర్గా మనకి రెయిన్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.